కబురు అంటూ ఈ ఏడాది ముందే రానున్న నైరుతి రుతుపవనాలు క్షీణిస్తున్న ఎల్విను జూన్ కల్లా లానినా పరిస్థితులు అనుకూలంగా పాజిటివ్ ఇండియన్ ఓషన్ డైపోల్ మంచి వర్షాలు కురుస్తాయని నిపుణులు అంచనా నైరుతిపై త్వరలోనే ఐఎండి తొలి అంచనా విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశాడు. కాకపోతే సుమోటో నాటకం అంటూ ఇంటింటికి వెళ్లి కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలట. ఎన్నికల వేళ వైసీపీ సర్కార్ కొత్త యుక్తి జగన్ కోసం సీసీఎల్ఏ అధికారి ప్రయత్నాలు. సుమోటోగా కుల ధృవీకరణ పత్రాలు పునఃపరిశీలన ఇంటింటికి తిరగాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు. జగన్ తరపున ప్రచారం చేయడం అసలు ఉద్దేశం. పై అధికారికి తెలియకుండానే ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం. కోడ్ ఉల్లంఘించలేమని జేసీలు తహసీల్దార్ల ఆందోళన అంటూ ఏదైతే వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళకి ఇవ్వడానికి ఇప్పుడు వద్దు అని చెప్పేటటువంటి ప్రయత్నం నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ టైంలో కుల ధృవీకరణ పత్రాలు ఇస్తే ఇంటికి వెళ్ళి ఇస్తే మంచిదే కదా, దాంతో ఓటేసేస్తారా? ఎంతకాలం పాటు ఓటేసేయని వాళ్ళు వేసేస్తారా ఇప్పుడు? కాకపోతే ఇక్కడ ఏ పథకం కూడా ఇంటి దగ్గరికి వెళ్ళడం ఇష్టం లేదు. ఈనాడు ఆంధ్రజ్యోతికి పేదవాడు వచ్చి చేతులు కట్టుకుని ఉంచునే పరిస్థితి వస్తేనే వాళ్ళకంత బెచ్చమేస్తే అప్పుడు వాళ్ళు మన కాళ్ళ దగ్గర పడుంటారు అనేటువంటి అహంకారపూరిత ధోరణికి సజీవ సాక్ష్యాలు ఈనాడు జ్యోతి అదే కథ నడిపిస్తున్నారు. లేకపోతే ఒక్క ఛాన్స్తో మాఫియా రాజ్ మరో